D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. అనంతపురం నగరంలో ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ మరియు అధ్యక్షుడు రమణ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. నగరంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణ కుమార్ మాట్లాడుతూ, వేసవి ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో విద్య, వైద్యం, స్వయం ఉపాధి రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరగా, ప్రజలు సేవలను వినియోగించుకున్నారు. నా పేరు రమణ కుమార్, ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండి. ఇవాళ ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. కావున ఈ కార్యక్రమాన్ని మరికొంత ముందరికి తీసుకెళ్లాలంటే మీరు కొద్దిగా సహాయపడుతూ ప్లస్ మాతో కలిసి నడిస్తే ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాము. ఇది ఇవాళతో ఆగేది కాదు. ముందుకి ఇంకా విద్యా గురించి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. నారీ జాగృతి అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. దరిద్ర సేవ అనే ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దరిద్ర సేవ చేస్తున్నాము. ఆశయం అని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. కావున ఈ పథకాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలు కూడా తోడ్పాటు ఇచ్చి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ వేసవి తాపాన్ని తగ్గించడానికి మా వంతు సహాయంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. అసలే మీకు తెలియని విషయం ఏం కాదు, రాయలసీమలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి ఉన్నాయి. 42 నుండి 45 మధ్యన జరుగుతున్నాయి. కావున ప్రజలకి కొంచెం తాప విముక్తి చేయాలని చెప్పేసి మేము ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్. కావున ప్రజలు మాతో సహకరించాల్సిందిగా అందరినీ మనవి చేస్తున్నాం. ట్రాఫిక్ జామ్ చేయదండి, దయచేసి బండ్లు అడ్డం పెట్టద్దన్నా. నువ్వు ఈడే ఇద్దు, అశోక్ ఆడు ఇస్తున్నాడు అవుతుంది. నీళ్ళు కాబట్టి మా గంపలో పెట్టినా గంపలోకి వేయండమ్మా, మళ్ళీ గలీజ్ చేయదు. ఏం